Once again, good morning to one and all. Today we are going to start a topic in reasoning. So this reasoning topic is direction test. So what is this direction test? First of all, ask directions ante telugulo dikkulu ante. So basic ga cheppalante enni dikkulu untayi? 4. So 4 dikkulu untayi basic ga maatladali ante there are 4 directions. The first one is east. Next east ki opposite ఉండేది ఏంటి? West. Yes, north అంటే మనకి టాప్ వస్తుంది, సౌత్ వచ్చేటప్పటికి కింద డైరెక్షన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇండియా మ్యాప్, సో భారతదేశ మ్యాప్ కనుక మనం చూసినట్లయితే యూ కన్సిడర్ సంథింగ్ లైక్ దిస్. సో ఇఫ్ యూ ఇమాజిన్ ఇండియా మ్యాప్ రఫ్గా ఒక ఇండియా మ్యాప్ అనేది మనం ఇమాజిన్ చేసుకుంటే ఈ డైరెక్షన్లో వచ్చేది మనకి ఈస్ట్, అంటే సన్ రైజెస్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్. సన్ ఇటువైపు నుంచి ఉదయిస్తుంటాడు కాబట్టి సో ఇమాజిన్ దట్ సైడ్ ఈస్ ఈస్ట్. నెక్స్ట్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేటప్పటికి వెస్ట్. నార్త్ ఎప్పుడు మనం అంటూ ఉంటాం హిమాలయాస్ ఇవన్నీ ఉండేటువంటి ప్రాంతం. సో హిమాలయాస్ ఉండేటువంటి ప్రాంతం దాన్నే నార్త్ అంటాం. నేపాల్, చైనా, ఇండియా మధ్య హిమాలయాస్ అనేది బార్డర్ షేర్ అవుతుంది. నెక్స్ట్ సౌత్ వైపు మనకి శ్రీలంక ఒకటి వస్తుంది. ఈ డైరెక్షన్లో వెళ్తే కనుక మనకి సౌత్ అనేది వస్తుంది. ఈ మ్యాప్ ఎప్పుడు మీకు మైండ్లో గుర్తుంటే డైరెక్షన్ టెస్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ సర్టన్ మ్యాప్ ఇన్ యువర్ మైండ్. సో ఇట్లాంటి మ్యాప్స్ అనేవి మీకు మైండ్లో ఉండటం ద్వారా ఈ డైరెక్షన్ టెస్ట్ అనేది మనం లాజికల్గా అనాలిసిస్ చేయడానికి చాలా బాగా ఉండేటువంటి రీజనింగ్లో టాపిక్. అందుకనే దీన్ని రీజనింగ్లో పెట్టాను, రైట్? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ మ్యాప్ ఇన్ యువర్ మైండ్. కొన్ని బేసిక్స్ ఉన్నాయి, ఆ బేసిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత మనం టాపిక్స్లోకి వెళ్దాం. సో ఈ డైరెక్షన్స్ అయితే అందరికీ ఓకే కదా? సో ఈస్ట్ ఈస్ ఆన్ యువర్ రైట్ సైడ్. ఎప్పుడైనా సరే మీరు మ్యాప్ చూసేటప్పుడు ఈస్ట్ వైపు మనకి ఇండియాకి ఇటువైపు వస్తుంది. సపోజ్ ఒక వ్యక్తి కనుక ఇలా నుంచున్నట్లయితే, ఇలా నుంచోవడం అంటే ఎటువైపు తిరిగి ఉన్నాడు అతను? ఎస్, ఈస్ట్ వైపు ఒక వ్యక్తి కనుక తిరిగి ఉన్నట్లయితే ఈస్ట్ డైరెక్షన్లో అంటే బంగాళాఖాతం, మనం బే ఆఫ్ బెంగాల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ లేదా ఇక్కడ బాపట్ల అనుకుందాం. బాపట్లకి వెళ్ళి మీరు బంగాళాఖాతం వైపు తిరిగినట్లయితే మీ ఫ్రంట్ ఉండేది ఏంటి? ఎస్, మీ ఫ్రంట్ ఉండేది ఈస్ట్. మీ రైట్ సైడ్ ఉండేది ఏంటి? సౌత్. అంటే మీరు ఈస్ట్ వైపు కొంత డిస్టెన్స్ వెళ్ళి రైట్ సైడ్ తిరిగారు అన్నా సౌత్ వైపు తిరిగినట్టే, లేదా సౌత్ వైపు తిరిగారు అన్నా కూడా కిందకి తిరిగినట్టే. సో ఈస్ట్ వైపు కొంత డిస్టెన్స్ వెళ్ళి రైట్ సైడ్ తిరిగారు అంటే మీరు సౌత్ డైరెక్షన్లో ఉన్నట్టు. గాట్ ఇట్? ఈస్ట్ వైపు కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి మీ రైట్ సైడ్ తిరిగారు అంటే మీకు రైట్ హ్యాండ్ ఎటువైపు ఉంటుంది? అప్పుడు సౌత్ వైపు ఉంటుంది. మరి మీ లెఫ్ట్ హ్యాండ్ ఎటువైపు ఉంటుంది? నార్త్ వైపు ఉంటుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ నార్త్ వైపు ఉంటుంది. అంటే మీరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నట్టు? హిమాలయాస్ వైపు వెళ్తున్నట్టు. గాట్ ఇట్? సో ఈస్ట్ వైపు కొంత డిస్టెన్స్ వెళ్ళి మీరు రైట్ తిరిగారు అంటే శ్రీలంక వైపు తిరిగినట్టు, లెఫ్ట్ తిరిగారు అంటే నార్త్ వైపు తిరిగినట్టు, దట్ ఈస్ హిమాలయాస్ వైపు తిరిగినట్టు. అదే మీరు రివర్స్ ఇటువైపు వెళ్తున్నారు అనుకుందాం, వెస్ట్ వైపు వెళ్తున్నారంటే కొంత దూరం వెళ్ళి తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ తిరిగారు అంటే అప్పుడు రైట్ ఏదవుతుంది మీకు? మీరు ఇటు తిరుగున్నారు, అప్పుడు రైట్ ఏమవుతుంది? నార్త్ వైపు అవుతుంది. సో రైట్ వచ్చేటప్పటికి నార్త్ అవుతుంది. సో వెస్ట్ సైడ్ కొంత డిస్టెన్స్ వెళ్ళి రైట్ డైరెక్షన్ తిరిగారు అంటే నార్త్ వైపు తిరిగినట్టు అర్థం. సో వెస్ట్ వైపు కొంత దూరం వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగారు అంటే ఎటువైపు తిరిగినట్టు? సౌత్ వైపు తిరిగినట్టు. సో లెఫ్ట్ తిరిగారన్నా సౌత్ వైపు తిరిగారన్నా ఒకటే. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే మీ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అనుకున్నప్పుడు మీరు రైట్ సైడ్ ఈస్ట్ వైపు వెళ్ళి రైట్ తిరిగితేనేమో సౌత్ తిరిగినట్టు, అదే వెస్ట్ వైపు వెళ్ళి లెఫ్ట్ తిరిగినట్టయితే సౌత్ తిరిగినట్టు. అర్థమవుతుందా? ఈ డైరెక్షన్ టెస్ట్లు అనేది మీ బ్రెయిన్లో గుర్తుండాలి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ బేసిక్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ దీనిలో వచ్చేటువంటి ఇంకొక బేసిక్ పాయింట్ ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సపోజ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక మూల 90 డిగ్రీలు ఉన్నట్లయితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఒకటి 90 డిగ్రీలు ఉన్నప్పుడు మిగతా రెండు ఎంత ఉంటాయి? సపోజ్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. ఈ రెండింటిని కలిపితే ఎంత ఉండాలి? తప్పకుండా 90 ఉండాలి. ఎక్స్ ప్లస్ వై ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. ఎందుకని? ఒక ట్రయాంగిల్లో మూడింటిని కలిపితే, 3 యాంగిల్స్ని కలిపితే టోటల్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. సో ఈ 90 ప్లస్ ఎక్స్ ప్లస్ వై మూడింటిని కలిపితే టోటల్ ఎన్ని డిగ్రీస్ అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి.
ఓకే, సో ఒకటి 90 తీసేస్తే మిగతా రెండు కలిపితే ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. ఇది కూడా ఒక బేసిక్ మీ మైండ్లో గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏబి అనేది మీరు ఒక పాయింట్ లాగా తీసుకోండి, ఇది స్మాల్ ఏ అనేటువంటి లైన్గా తీసుకోండి. నెక్స్ట్ ఈ బీసీ అనే దాన్ని స్మాల్ బీగా తీసుకోండి. అంటే ఏ అనే డిస్టెన్స్ ఉంది ఏబి నుంచి, నెక్స్ట్ బీసీ నుంచి బి అనేటువంటి డిస్టెన్స్ ఉంది, నెక్స్ట్ ఏసీకి మధ్య సి అనేటువంటి డిస్టెన్స్ ఉంది అనుకోండి. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థీరం లేదా పైథాగరస్ థీరం ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ సైడ్ ఏదైతే ఉందో దాని స్క్వేర్ ప్లస్ ఈ బి అనేటువంటి సైడ్ ఏదైతే ఉందో దాని స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. దీన్నే హైపోథసిస్ అంటాం. దీన్ని ఏమంటాం? హైపోథసిస్. అంటే ఇమాజినరీ లైన్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఇమాజినరీగా మనం క్రియేట్ చేస్తున్నటువంటి ఒక లైన్. సో సమ్ ఆఫ్ ద సైడ్ స్క్వేర్స్ ఈక్వల్ టు హైపోథసిస్ స్క్వేర్ అంటాం. సో రెండు సైడ్స్ ఉన్నటువంటి స్క్వేర్ని కలిపితే వచ్చేదే హైపోథసిస్ స్క్వేర్. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి ఈ స్క్వేర్ని కనుక ఇటువైపు తెచ్చినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవడానికి అవసరమయ్యేటువంటి ఫార్ములా ఇది. సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఫార్ములా, షార్టెస్ట్ డిస్టెన్స్. సపోజ్ ఒక వ్యక్తి ఏ దగ్గర నుంచి సౌత్ డైరెక్షన్లో బయలుదేరాడు, ఏ అనే డిస్టెన్స్ కవర్ చేశాడు. ఒక వ్యక్తి ఏ అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బి అనే పాయింట్ వరకు చేరుకున్నాడు సౌత్ డైరెక్షన్లో. ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు? మ్యాప్ ప్రకారం ఏ డైరెక్షన్? సౌత్ డైరెక్షన్లో. ఒక వ్యక్తి సౌత్ డైరెక్షన్లో ఏ అనేటువంటి డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగాడు. లెఫ్ట్ తిరగడం అంటే ఏ డైరెక్షన్లో ఉన్నట్టు ఇప్పుడు అతను? సో ఒక వ్యక్తి ఇటువైపు తిరుగున్నాడు అంటే ఎస్, ఇతని తల ఇటువైపు ఉంది అంటే అక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి అంటే ఈస్ట్ వైపు తిరిగినట్టు అర్థమవుతుంది కదా. లెఫ్ట్ తిరిగి బి అనేటువంటి డిస్టెన్స్ని నడిచాడు. లెఫ్ట్ తిరిగి ఎంత డిస్టెన్స్ నడిచాడు? బి అనేటువంటి డిస్టెన్స్ని నడిచాడు. సో ఏ నుంచి సౌత్ వరకు ఏ అనే డిస్టెన్స్ నడిచాడు. అక్కడ నుంచి బి అనే పాయింట్ దగ్గర నుంచి సి వరకు బి అనేటువంటి డిస్టెన్స్ని నడిచాడు. ఓకే, వెంకటరామయ్య కొంచెం డోర్ క్లోజ్ చేసి సౌండ్ పక్క క్లాస్కి వెళ్తుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. సో ఏ నుంచి బి అనే పాయింట్కి ఏ అనే డిస్టెన్స్ వెళ్ళాడు, బి నుంచి సి అనే పాయింట్కి బి అనే డిస్టెన్స్ వెళ్ళాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే ఇప్పుడు అతను ఉన్న స్థానం నుంచి ఏకి అది తక్కువ డిస్టెన్స్ ఎంత? అది తక్కువ డిస్టెన్స్ అంటే ఏం కనుక్కోమన్నట్టు? హైపోథసిస్ కనుక్కోమన్నట్టు. అంటే ఏ అనే పాయింట్ నుంచి సి అనే పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోమన్నట్టు. అట్లాంటిది కనుక్కోవడానికి మనకి ఈ ఫార్ములా పనికొస్తుంది. సి అనే డిస్టెన్స్ని కనుక్కోవడానికి, అంటే షార్ట్ డిస్టెన్స్ని కనుక్కోవడానికి అక్కడ సైడ్స్ ఎంతైతే అతను ట్రావెల్ చేశాడో దాని యొక్క స్క్వేర్ని తీసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎంత డిస్టెన్స్ అయితే అతను నడిచాడో దాని యొక్క స్క్వేర్స్ని తీసుకుంటే యూ గెట్ ద ఆన్సర్ ఇన్ ఏ ఈజీ మేనర్. ఇది మనకి షార్ట్ డిస్టెన్స్ని కనుక్కోవడానికి యూజ్ అయ్యేటువంటి ఫార్ములా. ప్లస్ డైరెక్షన్స్లో ఇంకొక ఫేమస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తి కొంత దూరం నడిచిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు. సపోజ్ ఇందాక బేసిక్ డైరెక్షన్స్ తీసుకున్నాం, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని. ఈ బేసిక్ డైరెక్షన్స్తో పాటు అడిషనల్ డైరెక్షన్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్కి సౌత్కి మధ్య వచ్చేది సౌత్ ఈస్ట్ అన్నారు. ఓకే, నెక్స్ట్ అంతే నార్త్ ఈస్ట్, ఇటువైపు వచ్చేది నార్త్ ఈస్ట్. ఎస్, నెక్స్ట్ ఇటువైపు వచ్చేది నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం కదా, ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సో అవి ఈ డైరెక్షన్లోంచి కేరళకి వస్తాయి ఫస్ట్. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. కేరళ టచ్ అయిన తర్వాత మనకి మిగతా పార్ట్స్ ఆఫ్ ఇండియాకి వస్తాయి. సో అది మీరు గుర్తుంచుకోండి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని అంటారు. సో దీస్ ఆర్ ద బేసిక్ డైరెక్షన్స్. సో 4 బేసిక్ డైరెక్షన్స్తో పాటు ఇంకొక మిగిలిన 4 డైరెక్షన్స్ కూడా కలిపితే టోటల్గా మనకి ఎన్ని డైరెక్షన్స్ వస్తున్నట్టు? టోటల్ ఇయర్ గెటింగ్ 8 డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ మీ మైండ్లో గుర్తుండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఒక వ్యక్తి బయలుదేరాడు, బి అనే డిస్టెన్స్కి వెళ్ళాడు సౌత్ వైపు. తర్వాత లెఫ్ట్ తీసుకొని బి అనేటువంటి డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేశాడు. అంటే ఇప్పుడు ఏ తోటి ఇతను ఏ పాయింట్లో ఉన్నాడు, ఏ తోటి ఏ పాయింట్లో ఉన్నట్టు? సో అప్పుడు మీరు ఏం తీసుకోవాలంటే ఏ దగ్గర ఈ పాయింట్ని, సెంటర్ పాయింట్ని తీసుకోవాలి. అంటే దీంతో ఏ డైరెక్షన్లో ఉన్నట్టు? సౌత్ ఈస్ట్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సో స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీరు ఈ క్రాస్ మ్యాప్ని తీసుకుంటే ఓకే, సో ఈ స్టార్టింగ్ పాయింట్ తోటి ఇది ఈస్ట్ కదా, ఇది వెస్ట్ కదా, ఇది నార్త్, ఇది సౌత్. అప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నట్టు? సౌత్ ఈస్ట్లో ఉన్నట్టు. వేర్ ఈజ్ సి విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్ అంటాడు. అంటే సి ఏ డైరెక్షన్లో ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ తోటి పోలిస్తే. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు డైరెక్షన్ టెస్ట్ అనేది ఆన్సర్ చేయొచ్చు.
సో ఈ బేసిక్స్ అన్ని మీరు ఒకసారి గుర్తుంచుకున్నట్లయితే విల్ ఎంటర్ ఇన్ ద మెయిన్ కాన్సెప్ట్. సో ప్లీజ్ నోట్ డౌన్ వన్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ని నోట్ చేసుకోండి. రైట్. A traveled 5 kilometers towards west. A traveled 5 kilometers towards west. Full stop. Next continuation. He took a right turn from there and travelled further 5 kilometers. He took a right turn from there and travelled further 5 kilometers. Full stop. Where is he with respect to his starting point? Where is he with respect to his starting point? Answer ఏంటి? ఆలోచించండి. Where is he with respect to his starting point? Yes. Try to solve it. దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ బై క్వశ్చన్ చూసుకోండి. రఫ్గా ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? ఏ ట్రావెల్డ్ 5 kilometers టువర్డ్స్ వెస్ట్ అన్నారు. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఏ ట్రావెల్డ్ 5 kilometers టు వెస్ట్. మీ మైండ్లో ఎప్పుడు బొమ్మ వేసుకోకపోయినా, అంటే పుస్తకం మీద బొమ్మ వేయకపోయినా మీ మైండ్లో గుర్తుండాలి. ఇప్పుడు నేను వేయకపోయినా మీ మైండ్లో ఉండాలి. మీ మైండ్లో ఉండాల్సింది నేను డాటెడ్ లైన్స్ తోటి రిప్రజెంట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. ఇక్కడ నుంచి ఏ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు మీరు వేయాల్సిన బొమ్మ ఏంటి అంటే ఇదేమో, ఈ బొమ్మ మీ మైండ్లో ఉండాలి. డాటెడ్ లైన్స్ మీ మైండ్లో ఉండాలి, పుస్తకం మీద ఏం వేయకూడదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏ డైరెక్షన్లో వెళ్ళాడు? 5 kilometers వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడు. 5 kilometers వెస్ట్ డైరెక్షన్లో. ఇక్కడ నుంచి ఏం చేశాడంట? సెకండ్ సెంటెన్స్, ఈ టుక్ ఏ రైట్ టర్న్. రైట్ టర్న్ అంటే ఇతనికి రైట్ ఏమవుతుంది? ఇటువైపు తిరుగున్నటువంటి వ్యక్తికి రైట్ ఏమవుతుంది? నార్త్ అవుతుంది, అంతే కదా. సో వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోమంటే ఎటు వెళ్ళినట్టు? నార్త్ వెళ్ళినట్టు. కాబట్టి ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే అతను ఏ డైరెక్షన్లో వెళ్తాడు? నెక్స్ట్ నార్త్ వైపు. ఎంత డిస్టెన్స్ వెళ్ళమన్నాడు? అక్కడ నుంచి రైట్ తీసుకొని ఇక్కడ నుంచి రైట్ డైరెక్షన్ తీసుకొని 5 kilometers వెళ్ళినట్టు. ఓకే, సో 5 kilometers వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు? వేర్ ఈస్ హీ విత్ రెస్పెక్ట్ టు హిస్ స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ తోటి పోలిస్తే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఇప్పుడు ఈ రఫ్ మ్యాప్ మీ బ్రెయిన్లో ఉంటుంది కదా, అది ఇప్పుడు స్ట్రైక్ అవ్వాలి. అంటే ఇది ఏ డైరెక్షన్ అయి ఉండాలి? సో నార్త్ వెస్ట్. సో ఇది నార్త్ కాబట్టి, ఇది సౌత్ కాబట్టి, ఇది ఈస్ట్ కాబట్టి, ఇది సౌత్ కాబట్టి నార్త్ సౌత్. సో ఈస్ట్ వెస్ట్ కదా. ఎస్, నార్త్ వెస్ట్. ఫర్ ఇట్. సో నార్త్ వెస్ట్ అని చెప్పి మీకు బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వాలి. ఇదంతా మీరు రఫ్ వర్క్ చేయకూడదు. నేను ఇప్పుడు డాటెడ్ లైన్స్ వేసాను చూసారా, ఇది మీకు అర్థం అవడానికి మాత్రమే రాశాను. ఇదంతా మీ బ్రెయిన్లో ఫిక్స్ అవ్వాలి. మీరు కొన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇనిషియల్గా ఏంటంటే మీకు టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ గెట్ ఇట్, ఇట్స్ వెరీ ఈజీ. చాలా తేలిగ్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉందా? ఇలా ఇప్పుడు క్వశ్చన్ ఇంకొకలా అడుగుతారు. రాసుకోండి ఆ క్వశ్చన్ కూడా, దాని కంటిన్యూషన్. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్? What is the shortest distance to reach his original point or to reach the starting point? What is the shortest distance to reach original point or to reach the starting point? అంటే స్టార్టింగ్ పాయింట్ లేదా ఒరిజినల్ పాయింట్ ని రీచ్ అవడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత? ఆన్సర్ చెప్పగలరా ఎవరన్నా? ఎస్, దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది లేదా డైరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం కూడా సాల్వ్ చేయొచ్చు. చెప్పనా ఆన్సర్? ఎస్, రూట్ 15 మీరు అంటే 50, దట్స్ రైట్. సో ఎలా చూద్దాం? ఎస్, డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పారు. అసలు ఏం చేయకుండా రూట్ 50 అని చెప్పొచ్చు, ఏమి చేయకుండా రూట్ 50 చెప్పొచ్చు, లేదా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కూడా చెప్పొచ్చు. సాల్వ్ చేసి ఎలా చెప్పాలి? ఏం చేయకుండా ఎలా చెప్పాలి చెప్తాను. ఉదాహరణ, సపోజ్ ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. ఏ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఇది ఏ అనుకుందాం. అక్కడ నుంచి బి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఏబి తెలిసింది. ఏబి తెలిసినప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఉదాహరణకి సమ్ ఆఫ్ ద సైడ్ స్క్వేర్స్ ఈక్వల్ టు హైపోథెసిస్ స్క్వేర్ అన్నాం. అంటే సైడ్ స్క్వేర్ వచ్చేటప్పటికి ఎస్ 5 స్క్వేర్ ప్లస్ ఇది 5 స్క్వేర్. దీనికి సమ్ ఆఫ్ రూట్ కాబట్టి ఇది సి అవుతుంది. సో ఏ స్క్వేర్ ఏమో 5, బి స్క్వేర్ ఏమో 5. దీన్ని నెక్స్ట్ స్టెప్లో సాల్వ్ చేస్తే 5 స్క్వేర్ అంటే 25, ఈ 5 స్క్వేర్కి 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 25
అదేమవుతుంది టోటల్ యాడ్ చేస్తే 50 ఈక్వల్ టు సి. సో రూట్ 50 ఇస్ ద ఆన్సర్. సో ఇట్లా చేయకుండా సింపుల్గా మీ మైండ్లో ఇదంతా వదిలేసేసి ఇటు సైడ్ 5, దీని స్క్వేర్ ఎంత 5 5 25, దీని స్క్వేర్ ఎంత 25, 25 ప్లస్ 25 దానికి రూట్ పెట్టేస్తే వచ్చేదే ఆన్సర్. సో ఈ సైడ్ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండింటిని స్క్వేర్స్ చేసి యాడ్ చేసి దానికి రూట్ పెడితే వచ్చేదే ఆన్సర్. సో ఇక్కడ 5 ఉంది, సపోజ్ ఇక్కడ 9 ఇచ్చాడు. ఓకే, నేను వేరే నెంబర్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకుంది, అప్పుడు ఆలోచించండి ఆన్సర్ ఏమవుతుంది. 4 4s, yes, 4 4s 16 plus here 5 5s 25. So 25 plus 4 4s 16. You get yes 41. So root 41. Just మీరు ఎడిషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేయాలి. ఇంక ఈ ఫార్ములాస్ అన్ని మీరు యూజ్ చేయాల్సిన పర్లేదు. దీని స్క్వేర్ తీసుకుంటారు ప్లస్ దాని స్క్వేర్ తీసుకుంటారు, యాడ్ చేసి దానికి రూట్ పెట్టారు, దట్స్ ఇట్ ఆన్సర్. సో ఇదొక ఫేమస్ మోడల్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి. అదవుతుందా, ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఇంకొన్ని బేసిక్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇది ఏంటంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఏంటి? సపోజ్ ఇదే మ్యాప్ని తీసుకోండి, నేను మళ్ళీ ఒకసారి గీస్తాను రఫ్గా. ఇదే డైరెక్షన్ ఇది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 0 degrees అని మనం తీసుకున్నట్లయితే, జనరల్గా ఏదైనా తీసుకోవచ్చు 0 degree. మనకి క్లాక్ అన్నప్పుడు మాత్రం ఇక్కడ నుంచి ఆరిజిన్ తీసుకోవాలి. క్లాక్ అంటే జనరల్గా 12 ఇక్కడ ఉంటుంది కాబట్టి 12 నుంచే మన టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడే 0 degrees తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి 90 degrees అంటే ఈ డైరెక్షన్లో తిరుగున్న ఒక వ్యక్తి 90 degrees తిరిగాడంటే అతను ఏ డైరెక్షన్లోకి వెళ్తాడు? సపోజ్ నార్త్ వైపు తిరుగున్న ఒక వ్యక్తి 90 degrees తిరిగాడంటే అతను ఏ డైరెక్షన్లోకి వెళ్తాడు? ఈస్ట్ వైపు వెళ్తాడు, అంతే కదా. 90 degrees తిరగడం అంటే పూర్తిగా 90 degrees తిరగాలి, అంటే ఈస్ట్ వైపు వెళ్తాడు. అదే నార్త్ వైపు తిరుగున్న ఒక వ్యక్తి 45 degrees తిరిగాడు. 45 degrees తిరిగాడంటే ఏ డైరెక్షన్లో తిరిగినట్టు? నార్త్ ఈస్ట్కి తిరిగినట్టు, అంతే కదా. ఇక్కడ నుంచి ఇదంతా క్లాక్ వైజ్ అనమాట. క్లాక్ వైజ్ ఏం లేదు, చాలా సింపుల్. క్లాక్ వైజ్ అంటే క్లాక్ ముందు ఎలా తిరుగుతుంది? క్లాక్ వైజ్ అనగానే మీకు వాచ్ ఒకసారి చూసుకోండి, అంటే ప్రాక్టీస్ కోసం. క్లాక్ ఎటువైపు వెళ్తుంది? రైట్ సైడ్ తిరుగుతుంది, అదే క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఎటువైపు తిరుగుతుందో అటువైపే క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లాక్కి ఆపోజిట్ డైరెక్షన్. యాంటీ అంటే వ్యతిరేకం, క్లాక్ డైరెక్షన్కి వ్యతిరేకంగా. సో ఇది యాంటీ క్లాక్ వైజ్. సపోజ్ ఏ పర్సన్ స్టాండింగ్ టువర్డ్స్ నార్త్ టుక్ 90 degrees టర్న్ టువర్డ్స్ హిస్ రైట్ అంటే దాని అర్థం ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఈస్ట్ వైపు ఉన్నాడు. హీ టుక్ 180 degrees యాంటీ క్లాక్ వైజ్. 180 degrees యాంటీ క్లాక్ వైజ్, అప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నట్టు? సో ఇక్కడ నుంచి 180 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇప్పుడు వెస్ట్ వైపు ఉన్నట్టు. యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్. 180 degrees అంటే ఎంత? ఈ 90 ప్లస్ ఈ 90 మొత్తం 180 degrees. సో యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నట్టు. టుక్ 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎస్, నార్త్ వెస్ట్. సో ఇది వెస్ట్ కాబట్టి నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో ఉన్నట్టు. అదవుతుందా? టుక్ 180 degrees క్లాక్ వైజ్. ఎస్, 180 degrees అన్నప్పుడు సౌత్ ఈస్ట్. క్లాక్ వైజ్ అన్నాం కాబట్టి ఈ డైరెక్షన్. అర్థమవుతుందా? ఇలా డైరెక్షన్స్ అనేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వ్యక్తి నార్త్ వైపు ఉన్నాడు. నార్త్ వైపు ఉన్న అటువంటి వ్యక్తి 90 degrees రైట్ వైపు తిరిగాడంటే ఈస్ట్ వైపు తిరిగినట్టు. 180 degrees యాంటీ క్లాక్ వైజ్ తిరిగాడంటే సౌత్ వైపు తిరిగినట్టు. ఎస్ వెస్ట్ వైపు తిరిగినట్టు, దట్స్ రైట్. అంటే తనకి వెనక వాళ్ళ వైపు, సో వెస్ట్ వైపు తిరిగినట్టు. నెక్స్ట్ అక్కడ నుంచి ఒక 45 degrees క్లాక్ వైజ్ తిరిగాడు అంటే నార్త్ వెస్ట్కి తిరిగినట్టు. అక్కడ నుంచి 180 degrees క్లాక్ వైజ్ తిరిగాడు అంటే సౌత్ ఈస్ట్కి. అంటే ఈ డైరెక్షన్స్ ఎలా తిరుగుతున్నారు అనేది కూడా మీకు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి బిట్స్ దీని మీద కూడా రావచ్చు. అంటే డైరెక్షన్స్ తిరిగే దాన్ని బట్టి కూడా. సపోజ్ ఎలా అంటాడంటే ఏ పర్సన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ టుక్ 5 kilometers south. From there he took 90 degrees towards his left. He turned 90 degrees towards his left hander. 90 degrees అంటే ఈస్ట్ వైపు తిరిగాడు. సో ఇట్లా కూడా మీకు క్వశ్చన్స్ అడగచ్చు. అక్కడ నుంచి 90 degrees ఎడమ వైపుకి తిరిగాడు. 90 degrees ఎడమ వైపు తిరిగాడు అంటే ఎటువైపు తిరిగినట్టు? ఒక వ్యక్తి సౌత్ వైపు వెళ్తూ అంటే సౌత్ వైపు వెళ్తూ 90 degrees ఎడమ వైపు తిరిగాడు అంటే ఈస్ట్ వైపు తిరుగున్నాడు. అదే 90 degrees కుడి వైపు తిరిగాడు అంటే వెస్ట్ వైపు తిరిగినట్టు. అర్థమవుతుందా? ఈ డిగ్రీస్ తిరగడం కూడా మీకు తెలుసుకోవాలి. ఎన్ని డిగ్రీస్ తిరిగితే ఎంత అవుతుంది? 45 degrees అంటే సగం తిరిగినట్టు. సపోజ్ ఈ డైరెక్షన్లో ఉన్న ఒక వ్యక్తి 60 degrees క్లాక్ వైజ్ తిరిగాడు.
60 డిగ్రీలు క్లాక్ వైజ్ తిరిగాడు. ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఉన్నాడు? ఎస్, సౌత్ వెస్ట్. అంతే. 60 డిగ్రీలు తిరిగాడు అంటే ఇది ఒక 45, అంటే ఇక్కడ 45 అయిపోయింది. ఇంకా 45 దాటితే వచ్చేదంతా కూడా 45 దాటి ఒక పాయింట్ తిరిగినా కానీ అతను ఇంకా సౌత్ వెస్ట్ ఉన్నట్టే. సౌత్ కాదు, వెస్ట్ కాదు, ఆ మధ్య డైరెక్షన్ లో ఉన్నాడని అర్థం. అర్థవుతుందా? సో ఈ డైరెక్షన్ లో ఇక్కడ ఉన్నాడు, ఎగ్జాక్ట్ మధ్యలో కూడా కాదు, ఇప్పుడు కొంత డిగ్రీస్ లో ఉన్నాడు. సో అట్లా మీకు ఈ బ్రెయిన్ లో మీకు గెస్సింగ్స్ అనేవి వచ్చేసేయాలి. లైక్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ డైరెక్షన్ టెస్ట్ ఇన్ ఏ సింపుల్ మేనర్. డైరెక్షన్ టెస్ట్ అనేది ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ సమ్ మోర్ క్వశ్చన్స్. A girl is facing south. A girl is facing south. Full stop. She turns 60 degrees. A girl is facing south. Full stop. She turns 60 degrees in the clockwise direction. In the clockwise direction. She turns 60 degrees in the clockwise direction. And then turns 105 degrees in the anti-clockwise direction. Then turns 105 degrees in the anti-clockwise direction. Full stop. In which direction now she is facing? East. In which direction now she is facing? జాగ్రత్తగా ఆన్సర్ చేయండి, తొందరపడద్దు. ఇంగ్లీష్లో తొందరపడినా పర్లేదు, రీజనింగ్లో తొందరపడద్దు. In which direction is she facing now? తెలుగులో కూడా నేను చెప్పాలా సెంటెన్స్ని? మీకు ఆల్రెడీ చెప్తాను, లేదా బ్రీఫ్గా చెప్తాను, రాసుకోకపోయినా వినండి. ఒక వ్యక్తి దక్షిణ దిశలో నుంచొని ఉంది. ఒక లేడీ దక్షిణ దిశలో నుంచొని ఉంది. ఆమె 60 డిగ్రీలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, క్లాక్ వైజ్ దిశగా 60 డిగ్రీలు తిరిగినది. ఆ తర్వాత 105 డిగ్రీలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినది. ఇప్పుడు ఆమె ఏ డైరెక్షన్లో ఉంది? సౌత్ ఈస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఆప్షన్స్లో సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ రాలేదు. సో ఎలా ఇస్తారంటే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, లేదంటే నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఇలాంటివన్నీ ఇస్తారు. సో ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ని మళ్ళీ డీటెయిల్గా ఆన్సర్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు రబ్ చేయొచ్చు కదా? సో ఇదంతా అర్థమైంది కదా మీకు? సపోజ్ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని చూద్దాం. ఆన్సర్ వచ్చిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, ఆన్సర్ రాకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఒక లేడీ సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేసింది, అంటే కింద వైపు తిరిగింది. సో సౌత్ డైరెక్షన్లో అంటే ఇటువైపు తిరిగి ఉన్నటువంటి ఒక ఆమె ఎన్ని డిగ్రీస్ తిరిగిందంట? ఫస్ట్ 60 డిగ్రీస్ క్లాక్ వైజ్. అంటే ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ అంటే ఏమవుతుంది? క్లాక్ వైజ్ అంటే ఇలా రావాలి, కాబట్టి ఇక్కడ నుంచి ఇలా రావాలి. సో 60 డిగ్రీస్ తిరిగినది అంటే ఇటు సౌత్ అయితే, ఇటు వెస్ట్ అయితే, సౌత్ వెస్ట్లో ఆమె ఇప్పుడు ఉంది. ఇటు ఈస్ట్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇవన్నీ మన మైండ్లో ఉండాలి, మిగతా డైరెక్షన్స్ మన బ్రెయిన్లో ఉండాలి, అక్కడే రాయక్కర్లా, మైండ్లో ఉండాలి. రైట్. ఇక్కడ నుంచి ఆమె ఎన్ని డిగ్రీస్ తిరిగిందంట? 105 డిగ్రీలు. 105 డిగ్రీలు అంటే దాదాపుగా చాలా డిస్టెన్స్ ఇటువైపు వస్తుంది. అది యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటువైపు, కాబట్టి దాదాపుగా 105 డిగ్రీలు తిరిగినది. కాబట్టి 105 డిగ్రీలు తిరిగినప్పుడు ఆమె ఈ డైరెక్షన్లో వచ్చింది. అంటే ఇది ఏ డైరెక్షను? సౌత్ ఈస్ట్. సో మీ ఆన్సర్ ఏంటి? ఇస్ ఏ సింపుల్. ఇది చాలా 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 చిన్నది. ఇంకా సింపుల్గా మీకు మేబీ ఎగ్జామ్లో ఇవ్వకపోవచ్చు. ఓకే, బేసిక్ మోడల్ కాబట్టి నెమ్మదిగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగే కొద్దీ ఇంకొంచెం టఫ్గా కూడా ఇస్తుంటారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాసుకోండి. సచిన్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హౌస్. Sachin started from his house and walked రాసుకోండి, ఎందుకంటే పాస్ట్ టెన్స్ లో చెప్పాం కాబట్టి మొత్తం సెంటెన్స్ అంతా పాస్ట్ టెన్స్ లో. Sachin started from his house and walked westwards. Full stop. He then takes a left turn. He then takes a left turn.
a left turn, and then a right, and then a right, comma, before each turn, T-U-R-N, before each turn he walks 3 kilometers. Before each turn he walks 3 kilometers. In which direction is he walking now? In which direction is he walking now? Okay? Okay. That's right answer. Answer is best. అసలు పెన్ పెట్టకుండా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. మైండ్లోనే మీకు బొమ్మలు వచ్చేసేయాలి. ఓకే, అలా ఆన్సర్ చేయగలగటమే మీకు ఎగ్జామ్లో తక్కువ టైంలో ఆన్సర్ చేయడం. షార్ట్ కట్స్ అంటే స్పెషల్గా ఏమి ఉండవు, మన బ్రెయిన్ క్రియేట్ చేసేవే షార్ట్ కట్స్. అవసరం అనేది షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తుంది మన చాలా. దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏ పెన్ను అసలు మా బోర్డు మీద పెట్టకుండా ట్రై చేద్దాం, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మ్యాప్ మీ మన బ్రెయిన్లో ఉంది. ఒక వ్యక్తి తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. ఏ డైరెక్షన్లో బయలుదేరాడు? ఎస్, హీ స్టార్టెడ్ టువర్డ్స్ వెస్ట్. వెస్ట్ డైరెక్షన్లో బయలుదేరాడు. ఇంటి దగ్గర నుంచి వెస్ట్ డైరెక్షన్లో బయలుదేరాడు. ఓకే, వెస్ట్ అంటే ఏ డైరెక్షన్లో? గుజరాత్ వైపు. ఇందాక అనుకున్నాం కదా, గుజరాత్ వైపు వెస్ట్ డైరెక్షన్లో బయలుదేరాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేశాడు? హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు, అంటే సౌత్ వైపు వెళ్తున్నాడు. దెన్ హీ టుక్ ఏ రైట్ టర్న్, అంటే అక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకున్నాడు, అంటే ఏ డైరెక్షన్లో ఉన్నాడు? అయితే ప్రతి టర్న్లో అతను 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత 3 కిలోమీటర్లు వెళ్ళాడు, మళ్ళీ 3 కిలోమీటర్లు వెళ్ళాడు, అంటే ఏ డైరెక్షన్లో ఉన్నాడు? వెస్ట్. సో వీ డి నాట్ యూజ్ ఎనీ బోర్డ్. అదే ఒకవేళ రాయాలి అనుకుంటే, సపోజ్ ఒక వ్యక్తి స్టార్ట్ అయ్యాడు వెస్ట్ డైరెక్షన్లో కొంత డిస్టెన్స్, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కొంత డిస్టెన్స్, మళ్ళీ రైట్ తీసుకొని కొంత డిస్టెన్స్, 3 కిలోమీటర్స్. ప్రతి టర్న్కి ముందు 3 కిలోమీటర్లు నడిచాడంట. సో 3 కిలోమీటర్స్ కాబట్టి ఏ డైరెక్షన్లో ఉన్నాడు? వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఏ డైరెక్షన్లో నడుస్తున్నాడు? ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు? ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్ అనలా. విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉన్నాయంటే మళ్ళీ ఆన్సర్ ఏమవుతుంది? వేర్ ఈస్ హీ విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ తోటి పోలిస్తే అతను ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సౌత్ వెస్ట్. గాట్ ఇట్? స్టార్టింగ్ పాయింట్ తోటి పోలిస్తే ఆ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చదవాలి. తొందరపడిపోయి అప్ప నాకు తెలిసిపోయింది బ్రెయిన్లో సౌత్ వెస్ట్ అని చెప్పి మీరు సౌత్ వెస్ట్ అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? అతను ఇప్పుడు ఏ డైరెక్షన్లో నడుస్తున్నాడు? ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ వాకింగ్ నౌ? ఏ డైరెక్షన్లో నడుస్తున్నాడు అంటే అది ఏ డైరెక్షన్లో నడుస్తున్నాడు? ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్లో నడుస్తున్నాడు. ఓకే, అట్లా మనం తీసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ తోటి పోలిస్తే ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సౌత్ వెస్ట్. అర్థమవుతున్న డిఫరెన్స్? వాడు అడిగిన క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాసుకోండి. ఇది ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. హూ విల్ గివ్ రైట్ ఆన్సర్ విల్ సీ. ఎవరు త్వరగా కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం, అది ఇంపార్టెంట్. ఓకే, రవి ఈస్ walking in the evening. Ravi is walking in the evening. ఇది కొంచెం లాజిక్ అప్లై చేయాలి, జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి, తొందరపడదు. సో రవి ఈస్ వాకింగ్ ఇన్ ఈవినింగ్, ఫుల్ స్టాప్. నెక్స్ట్ వన్, he is walking towards the sun. He is walking towards the sun, or he walked రాసుకోండి పర్లేదు. Okay, he is walking towards the sun for 3 kilometers. Then he turns to his left. Then he turns to his left and walked 2 kilometers. Then he turned left and walked 2 kilometers. Then he turned left and walked 2 kilometers. He again turned to his right and walked 3 kilometers. And he again turned to his right and walked 3 kilometers. Finally he turned to his right. Finally he turned to his right and walked 2 kilometers. Finally he turned to his right and walked 2 kilometers. In which direction is Ravi walking now? South, sir. Wrong answer. North, sir. North is right answer. అందుకని తొందరపడదు. Answer is North. north. Okay,
పర్లేదు, ఆన్సర్ నెమ్మదిగా చేయండి. ఒకసారి సెంటెన్స్ బై సెంటెన్స్ చదవండి. కరెక్ట్ ఆన్సర్ ఎంతమందికి వస్తుందో చూద్దాం. ఆన్సర్ నార్త్ అని తెలిసిపోయింది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంతమందికి వస్తుంది. డయాగ్రామ్ కూడా వేయండి. డయాగ్రామ్ కూడా కరెక్ట్గా వేయండి. అఫ్ కోర్స్ ఎగ్జామ్లో మీరు బ్రెయిన్లో ఆలోచించాలి, బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్పేం లేదు. రఫ్గా మీరు వేసుకోండి. తర్వాత ఏంటంటే క్వశ్చన్ మీకు సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మీకు మళ్ళీ డౌట్స్ వచ్చినా కానీ చూసుకోవడానికి బొమ్మ ఉంటే ఈజీగా ఉంటుంది. అందరికీ ఆన్సర్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ అందరికీ ఆన్సర్ రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ మీ అంతా మీరే ఆలోచించి తెప్పించుకోండి. ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఎస్, క్లారిటీ వచ్చింది కదా? రైట్, ఇంకో క్వశ్చన్ నోట్ చేసుకోండి. సారీ, దీని ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత మనం వేరే క్వశ్చన్. ఆన్సర్ అందరికీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రానోళ్ళు ఎవరు ఉంటే ఒకసారి చూడండి, గమనించండి. సపోజ్ ఫస్ట్ ఏం చెప్పాము, రవి తన ఈవినింగ్ వాక్లో ఉన్నాడు. ఈవినింగ్ వాక్ అంటే సన్ ఎటువైపు ఉంటాడు? సాయంత్రం అయ్యేటప్పటికి వెస్ట్ డైరెక్షన్లోకి సన్ వస్తాడు. సో వెస్ట్ డైరెక్షన్లో సన్ ఉంటాడు అంటే అతను నెక్స్ట్ సెంటెన్స్లో చెప్తున్నాడు ఏమని? హీ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ద సన్, అంటే సన్ వైపు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాప్ తీసుకున్నాం, వెస్ట్ వైపు సన్ ఉంటాడు కాబట్టి, సో సన్ వెస్ట్ వైపు ఉంటాడు కాబట్టి అతను ఈవినింగ్ వాక్లో 3 కిలోమీటర్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వెస్ట్ వైపు వెళ్ళాడు, అంటే సూర్యుడి వైపు వెళ్ళాడు. అక్కడ నుంచి ఏం చేశాడు? దెన్ హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ ఫర్ 3 కిలోమీటర్స్. లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడంటే సౌత్ వైపు తీసుకున్నాడు. ఎన్ని కిలోమీటర్స్ నడిచాడు? ఒక 2 కిలోమీటర్లు నడిచాడు. 2 కిలోమీటర్లు లెఫ్ట్ వైపు నడిచాడు. అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని దెన్ హీ టుక్ రైట్ టర్న్ అండ్ వాక్డ్ ఫర్ 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ అంటే అతను సౌత్ వైపు ఉన్నప్పుడు తన రైట్ అంటే ఏమవుతుంది? వెస్ట్. అక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాడు. అక్కడ నుంచి ఏం చేశాడు? ఫైనల్గా 2 కిలోమీటర్లు రైట్ టర్న్లో వెళ్ళాడు, అంటే ఇక్కడికి వచ్చాడు. అంటే ఇక్కడ మీరు 2 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా 2 కిలోమీటర్స్ అయ్యింది కరెక్ట్గా. మీకు ఇలా బొమ్మ వేయటం వస్తే అసలు మీకు ఇప్పుడు అతను ఏ డైరెక్షన్లో నడుస్తున్నాడు అంటే ఏ డైరెక్షన్లో? నార్త్ వైపు. సో నార్త్ వైపు నడుస్తున్నాడు. సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు, స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను, ఎస్ దట్స్ రైట్ ఆన్సర్, ఇక్కడ 3 కిలోమీటర్స్, ఇక్కడ 3 కిలోమీటర్స్, మొత్తం 6 కిలోమీటర్స్. స్టార్టింగ్ నుంచి అతను 6 కిలోమీటర్స్లో ఉన్నాడు. సపోజ్ ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ నౌ విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్? వెస్టే. వెస్టే. ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఈ పాయింట్ మీద ఉన్నాడు. ఈ పాయింట్ మీదే ఉన్నాడంటే గ్యారెంటీగా అతను ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్లోనే ఉన్నాడు. స్టార్టింగ్ పాయింట్ తోటి పోలిస్తే అతను వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఇప్పుడు అతను నడుస్తుందేమో నార్త్ వైపు. అతను టోటల్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాడంటే 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఇంకొకలా కూడా అడుగుతాడు, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హీ స్టార్టింగ్ పాయింట్ అండ్ ప్రెసెంట్ పాయింట్? వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్? అది కూడా 6. షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అన్నా, ఇవన్నీ కూడా 6. అంటే ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి. సపోజ్ నౌ దే విల్, ఇలా క్వశ్చన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద బ్యాంకింగ్లో టఫ్గా చేయడానికి ఎలా అడుగుతాడంటే ఆప్షన్ ఏ అని ఇస్తాడు. ఏ నుంచి ఇమాజిన్ నౌ he walks 5 kilometers further. Imagine he walks 5 kilometers further. What is the shortest distance between this point and the starting point? అప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ హైపోథసిస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ టోటల్ ఎంత 6, 5 ప్లస్ 6 స్క్వేర్. సో 5 5 25, 6 6 36, దీని యొక్క స్క్వేర్. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్? 61. Yes, Root 60. రూట్ 61 is the answer. సో ఇంకా వాడు టఫ్గా చేయాలంటే ఇట్లా మ్యాక్సిమం ఏబిసిడి అని పాయింట్స్ యాడ్ చేస్తాడు. అంతకు మించి మీకు డైరెక్షన్స్ మీద పెద్దగా క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి ఏముండదు. సో మనకి రీజనింగ్లో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ డైరెక్షన్ టెస్ట్. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాల్సినటువంటి మోడల్. మీరేం చేస్తారంటే మెటీరియల్ ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఒకసారి ఇక్కడ లెవెల్ 1 ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. సో లెవెల్ 1 ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. ఒకసారి మీరు లెవెల్ 1 ప్రాబ్లమ్స్ చూడండి. ఆ తర్వాత లెవెల్ 2 నెక్స్ట్ యూల్ గెట్ ఇట్. అంటే కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి లెవెల్ 2 ప్రాబ్లమ్స్. అండ్ యూ విల్ హ్యావ్ ఆన్సర్స్ విత్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. మీరు చూసుకోండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక ఫర్దర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ద ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ whenever it is required. So that is it for today's class. So ఈరోజు క్లాస్ వర్క్ అయితే ఇంతే. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీకు 5-10 minutes టైం ఉంటే కనుక నేను ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అవి చెప్తారు మేడం. సో నెక్స్ట్ మీకు క్లాస్ ఉంది కదా. అండ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఆన్ యూట్యూబ్, so you can subscribe our channel for some more videos. And in the upcoming competitive exams we are going to create some
model papers also. If anyone is possible, if it is possible for anyone, you can come and write the exams on Sunday. Especially we'll explain you all the questions in detail. Thank you.